హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలిన ఘటనలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. కిరణ్, శ్రావణి, చార్మినార్లోని గుల్జార్ హౌస్ వద్ద విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 8 మంది మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతానికి ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఇది గుల్జార్ హౌస్ సమీపంలోని కృష్ణా పర్ల్స్ అలాగే మోడీ పర్ల్స్ జ్యువెలర్స్ సంబంధించిన షాప్ అన్నమాట. ఇందులో లోన ఈ ఓనర్స్ కి సంబంధించిన ఫ్యామిలీ అలాగే మరికొంతమంది పనివారు కూడా ఇందులో వారందరూ కూడా నివాసం ఉంటున్నారు. దాదాపు 30 మంది ఈ భవనంలోనే నివాసం ఉంటున్నారు. మొదట షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అవడంతోనే లోన ఉన్న 3 ఏసీ కంప్రెషర్స్ అన్ని కూడా ఒక్కసారిగా పేలాయి. పేలిన క్రమంలో దట్టమైన పొగలు వ్యాపించాయి, పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించాయి. అందులో 16 మంది కూడా ఎక్కడా వెళ్ళలేని సిచ్యువేషన్ లో వారంతా కూడా స్పృహ కోల్పోయారు, నిర్జీవులుగా పడిపోయారు. హుటాహుట్న 6:30 గంటల ప్రాంతంలో మార్నింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుట్న కూడా ఘటనా స్థలానికి దాదాపు 10 ఫైర్ ఇంజిన్లు చేరుకున్న లాడర్ సహాయం ద్వారా 16 మందిని బయటికి తీసుకొచ్చిన మాత్రం దురదృష్టవశాత్తు ఇందులో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మనతో పాటు మాట్లాడేందుకు డిఎఫ్ఓ హైదరాబాద్ వెంకన్న గారు ఉన్నారు. వెంకన్న గారితో మాట్లాడారు. సార్, ఇది ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఏంటి సార్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చి మీరు రెస్క్యూ చేశారు? ఆపరేషన్స్ కంప్లీట్ మొత్తం అయిపోయింది. అప్డేట్ చేస్తాం ప్లీజ్. సో ప్రస్తుతం అయితే ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఎఫ్ఓ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా డిఆర్ఎఫ్ టీం అలాగే ఫైర్ సిబ్బంది మాత్రం ఘటనా స్థలం వద్ద ఉన్నాం. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు, అలాగే 3 పురుషులు ఉన్నారు, 2 చిన్నారులు ఉన్నారు. ఇందులో మలక్పేట్ యశోద హాస్పిటల్ 4 ఉన్నారు, డిఆర్డీఓ హాస్పిటల్లో 2 ఉన్నారు, స్పాట్ లో కూడా మరొక 3, మొత్తంగా 8 మంది మృతి చెందారు. మృతుల వివరాలు పరిశీలిస్తే శ్రావణి, అభిషేక్ మోడీ ఇతను దాదాపు వయసు 30 ఏళ్ళు, అలాగే ఆరుష్ జైన్ అని 17 సంవత్సరాలు ఉన్నారు, ఈమె ఫీమేల్. అలాగే హర్ష గుప్తా అనమాట, ఇతను 7 సంవత్సరాల బాలుడు. శీతల్ జైన్ 37 సంవత్సరాల మహిళ తెలుస్తుంది. అలాగే కుమార్ ఎవరైతే ఉన్నారో 67 సంవత్సరాలు, అతనికి సుమిత్ర ఎవరైతే ఉన్నారో ఆమె మహిళ 65 సంవత్సరాలు. అలాగే మీరాభాయ్, అలాగే ఇరాజ్, మొత్తంగా 8 మంది మృతి చెందారు. సో ఫైర్ సంబంధించిన అధికారి మాట్లాడుతూ ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇద్దరిని చూశాను సార్, నేను అంతా ఇద్దరు, ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. సార్ నేను మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్ ఉన్నది మొగల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. లేదండి, ఎవరు లేరండి. అదంతా సార్ వాళ్ళే చూసారు సార్, నేను లోనే ఉండే. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంకేమైనా ఉంటే మా సార్ చాలా వరకు కూడా లోనికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫైర్ ఫైటింగ్ సంబంధించి కావచ్చు, అలాగే రెస్క్యూ చేపట్టిన డిఆర్ఎఫ్ టీం, ఫైర్ సిబ్బంది సుమారు గంట పైగానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. వాటర్ ఫైర్ ఫైటింగ్ కూడా కొనసాగింది. అలాగే ఫోమ్ సహాయం ద్వారా కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈ లోన ఏదైతే ఉందో సెల్లార్ మనం చూస్తున్నాం, కృష్ణా పర్ల్స్. ఇది కృష్ణా పర్ల్స్ కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో కొద్ది ముందుకు వారు నివాసం ఉన్నట్టు. సో ఓనర్ సంబంధించిన ఫ్యామిలీ కింద వారు నివాసం ఉంటున్నారు. మరికొంతమంది కార్మికులు కూడా పైన ఉంటున్నారు. వీరంతా కూడా బెంగాల్ అలాగే మహారాష్ట్రకు సంబంధించిన వారు ఉన్నారు. ఓవరాల్ గా ఈ ఘటనలో 8 మంది మృతి చెందడం అనేది తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇన్సిడెంట్ ఉదయం 6:30 చోటు చేసుకుంది. మొదట షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఏసీ కంప్రెషర్స్ ఒక్కసారిగా 3 ఏసీ కంప్రెషర్స్ పేలాయి. మంటలన్నీ కూడా సెల్లార్ నుంచి మొదటి అంతస్తులోకి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడం, వారంతా కూడా చిక్కుకొని మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 2 మహిళలు, అలాగే 3 పురుషులు, 2 చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చాలా కాలం కూడా కృష్ణా పల్స్ అలాగే మోడీ పల్స్ వీరు గుల్జార్ హౌస్ సమీపంలో బిజినెస్ చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఘటన అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. శ్రావణి, అగ్ని ప్రమాదం ఘటనలో మరింత మంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే స్మోక్ చాలా పెద్ద ఎత్తున కూడా దట్టమైన పొగ అంతా కూడా ఈ భవనాన్ని చుట్టుముట్టింది. పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఇందులో చాలా మంది కూడా ఊపిరి పీల్చుకొని కూడా అన్కాన్షియస్ లో, అంటే వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వారి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇప్పుడే మనకు అందుతున్న తాజా అప్డేట్ పరిశీలిస్తే కూడా వారు విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వారి యొక్క మెడికల్ రిపోర్ట్ మాత్రం ఇంకా అప్డేట్ చేస్తామని చెప్పి కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. సో మృతులు ఎవరైతే ఉన్నారో మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కుటుంబ సభ్యులు వారి వివరాలకు సంబంధించి కూడా
మృతుల వివరాలు కూడా వారు వివరించారు. కుటుంబ సభ్యులు కూడా రోదనలతో గుల్జార్ హౌస్, కృష్ణ పల్స్ అలాగే మోడీ పల్స్ సంబంధించిన షాప్స్ వద్ద కూడా రోదనలు మిన్నంటుతా ఉన్నాయి. వారంతా కూడా ఇంకా తీవ్ర షాక్ లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది పనివారు ఇందులో కోల్పోవడం అనేది బాధిత కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే వైపు పోలీసులు కూడా అలాగే ఫైర్ సిబ్బంది డిఆర్ఎఫ్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకొని హుటాహుటిన 10 ఫైర్ ఇంజన్లు రప్పించారు, మంటల అదుపులో తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా ఇంకా డిఆర్ఎఫ్ టీం లోనే ఉంది, అలాగే ఫైర్ సిబ్బంది కూడా లోనే ఉంది. ఎందుకంటే కార్నర్లో ఏమైనా పొగలు వ్యాపించి మళ్ళొకసారి మంటలు వ్యాప్తి చెందితే మాత్రం పరిస్థితి మరింత సిచ్యువేషన్ కంట్రోల్ చేసేది కష్టమవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దీన్ని కంట్రోల్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు మేజర్ హుస్సేన్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. సాబ్ आपको कितने बजे इन्फॉर्मेशन है? थोड़ी देर पहले इन्फॉर्मेशन मिली। अच्छा, क्या साहब यहाँ पे पूरे ऑफिशियल से आप भी मौजूद हुआ, इंसिडेंट के बारे में बोलो कि 8 जने मर गए इसमें, पता नहीं कितने मरे, पता नहीं कितने मरे, लेकिन अभी पता करना है क्या? तुम्हारे से बात करो, इनसे करो, फिर तुम करे बात, फिर उन्हों करते, उन्हों करे बात, उन्हों करते। अरे लोग मर जा, कुछ भी जा, तुमने खाली माइकाले खड़े रहते, कैसे साइलेंट होता? दूसरे भी लगा रहे ना, कैसे साइलेंट होता? मुझे जैसे पता चला, मैं नकीब मिलत अलाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को मैंने बताया, उन्होंने मुझे हिदायत दी क्या फौरन फायर ब्रिगेड को बोलो। मैंने फायर ब्रिगेड को बोला और फायर ब्रिगेड वाले यहाँ पर आए। उसके बाद जो भी उन्होंने कार्रवाई की, और ख़ास तौर से यहाँ के जो मुकामी लोग हैं, जो यहाँ पे बच्चे जो अपना काम करते हैं, जो बंडी वाले जो बच्चे जो भी हैं यहाँ के, उन लोगों ने अपनी जान पर खेल कर अंदर घुसकर लोगों को निकाला। अब तकरीबन लोग दवाखानों में हैं, पता नहीं कि क्या हुआ है, लेकिन सीरियसली बंद है वो लोग। 20 लोगों को दवाखाने को लेके बता रहे थे, फिर पूरा टोटल फिगर अभी नहीं मालूम, ये पता करेंगे दवाखाना हॉस्पिटल से क्या है, लेकिन 3-4 हॉस्पिटल में वो लोग हैं। फायर ऑफिसर से बात करें सर, आपने कितने फायर एक्सीडेंट होते, वो माहौल कैसे था पहले सुबह? सुबह में तो कोई भी यहाँ पे नहीं थे, लेकिन फिर भी जो बच्चे थे यहाँ के, वो लोग यहाँ पर काम कर रहे थे। 8 जने मर गए बोल के सुना, कितने मरे पता कोई नहीं है, कोई कुछ फिगर बोले, कोई कुछ फिगर बोले, अभी थोड़ी देर में पता चलेगा। साहब उनके घर वालों का कहना है कि फायर इंजन बहुत लेट आया, इस वजह से इतना बड़ा हादसा हो गया बोल के, तो किसकी गलती है साहब वहाँ पे? अब गलती आप किसकी बताएंगे? फायर ब्रिगेड को हमने सुबह फोन किया, वो लोग आए। डेथ तो कंफर्म है ना? पता नहीं, पता नहीं क्या है, 8 जना मर गए बोल के बोल रहे हैं। कोई कुछ फिगर बोले, कुछ फिगर बोले, पता नहीं कितना। अपोलो यशोदा मलकपेट, अपोलो DRDO, अपोलो हिमायतनगर, उस्मानिया, 4 हॉस्पिटल। సో మొత్తంగా ఎవరైతే గాయాల పాలయ్యారో ఇందులో ఇన్సిడెంట్లో 20 మందిని ప్రస్తుతం అయితే రెస్క్యూ చేసిన తర్వాత హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఇందులో 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 20 మందిలో 8 మంది మృతి చెందారు కాబట్టి దాదాపు అంటే 12 మంది పరిస్థితిలో విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారు చాలా దట్టమైన పొగ, ఏదైతే ఇటు ఏసీ కంప్రెషర్తో పాటుగా లోన 3 సిలిండర్లు ఉన్నాయి, ఆ సిలిండర్లో కూడా ఒక సిలిండర్ గ్యాస్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఏసీ కంప్రెషర్ పేలడం, మరోవైపు గ్యాస్ లీక్ అవడం. సో ఈ మిశ్రమంగా జరిగిన ప్రమాదంలో భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలన్నీ కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాయి. ఆ మంటలు ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఆవరించింది. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించాయి. సో ఘటనా స్థలానికి 6:30 గంటల ప్రాంతం ఇన్ఫర్మేషన్ అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది డిఆర్ఎఫ్ మాత్రం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వారు ఫైర్ ఫైటింగ్ కూడా కొనసాగించారు. బ్రిగేడ్ నేతృత్వంలో నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగింది. సో కృష్ణ పర్ల్స్కి సంబంధించిన ఈ జ్యువెలర్స్, అలాగే మోడీ పర్ల్స్కి సంబంధించిన జ్యువెలర్స్ ఎంట్రన్స్ ఒకే మార్గం ఉంది, ఇందులో ఎగ్జిట్ లేదు, అలాగే కేవలం ఎంట్రీ మాత్రం ఉంది. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మాత్రం లేకపోవడం వల్ల తీవ్రమైన ప్రాణ నష్టం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఎంట్రన్స్ ఇదే మార్గం ఉండా ఉంటే, ఎగ్జిట్ వేరే మార్గం ఉండా ఉంటే మాత్రం కొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ప్రస్తుతం అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ అందగానే ఇటు ఎంఐఎం పార్టీ నేతలు అలాగే బీజేపీ పార్టీ నేతలు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు
ఎంతమంది, అలాగే ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేశారని మాత్రం డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంతమందిని మలక్పేట యశోద హాస్పిటల్ షిఫ్ట్ చేశారు, మరి కొంతమందిని DRDO హాస్పిటల్ షిఫ్ట్ చేశారు, మరి కొంతమందిని ఎవరైతే మైనర్గా ఎవరైతే స్పృహ కోల్పోవడం జరిగిందో వారికి సంబంధించి కూడా ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సో 8 మంది మృతుల సంఖ్య చేరింది. ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రమాదం చాలా ఎత్తున తీవ్రతగా ఉంది. అలాగే భారీ అగ్ని ప్రమాదం కాబట్టి ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు, 2 మహిళలు ఉన్నారు, 3 పురుషులు, మొత్తంగా 8 మంది మృతి చెందడం అనేది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కిషన్ రెడ్డి ప్రస్తుతం అయితే బాధిత కుటుంబంతో మాట్లాడుతున్నారు. వారి నుండి కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎవరైతే వచ్చారో వారి నుంచి కూడా వివరాలు తెలుసుకుంటున్నా ఉన్నారు. 8 మంది మృతుల వివరాలు పరిశీలిస్తే కూడా ఇందులో 2 మహిళలు ఉన్నారు, 2 పురుషులు ఉండడం, అలాగే 2 చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇందులో అభిషేక్, అలాగే ఆరుషి జైన్, అలాగే హర్ష గుప్తా, అలాగే శీతల్ జైన్, అలాగే కుమార్, అలాగే సుమిత్ర, ఎవరైతే ముమ్మిబాయి, అలాగే ఇరాజ్, మొత్తంగా 8 మంది వారి యొక్క వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఏ హాస్పిటల్లో ఉన్నారు, వారికి అందుతున్న చికిత్స ఏ విధంగా ఉంది, మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ప్రస్తుతం వారిని షిఫ్ట్ చేశారు. కాబట్టి వారి యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందనేది మాత్రం కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా దట్టమైన పొగ వ్యాపించడం, మంటలు వ్యాపించడం, వారంతా కూడా తెల్లవారుజామున అంటే మార్నింగ్ వారంతా నిద్రాణంలో ఉన్నారు. నిద్రాణంలో ఉన్నవారు లోన అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెల్లా నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వేయి ఉంది కాబట్టి బయటికి రాలేకపోయారు. వారంతా కూడా తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. అందులోనే చాలా మంది కూడా చిక్కుకుపోయారు. 30 మందిలో 20 మందిని హాస్పిటల్ షిఫ్ట్ చేసినప్పుడు 8 మంది మృతి చెందారు. 12 మందిని అయితే ఆయా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. లాడర్ సహాయం ద్వారా, రోప్ సహాయం ద్వారా DRF ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తూ లోనికి వెళ్లారు. వీరందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. అప్పటికే ఘటనా స్థలంలోనే 2 స్పాట్లో మృతి చెందారు. 4 యశోద హాస్పిటల్లో, 2 DRDO హాస్పిటల్లో. 8 మంది మృతి చెందడం అనేది తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా వివరాలు అడిగి తెలిసినప్పటికీ కూడా మొదట షార్ట్ సర్క్యూట్ జరిగిందనేది ప్రాథమికంగా, షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా ఫైర్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత బాధిత కుటుంబం చెప్తున్న దాని ప్రకారం పెద్ద ఎత్తున కూడా శబ్దాలు వచ్చాయి లోపల. అంటే ఏసీ కంప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో 3 ఏసీలు కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అవడం వల్ల దీని తీవ్రత పెరిగింది. దీని ప్రభావం పెద్ద ఎత్తున కూడా మంటల్లోనికి వ్యాపించడం, పెద్ద ఎత్తున కూడా దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల ఏం జరిగిందో కానీ తేరుకొని చూసే లోపే మంటలు వ్యాపించాయి. మేము హుటాహుటిన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కింద ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటికి ప్రాణాలతో పరుగులు తీసామనేది వారి వివరణ. సో లోన ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా వారి పరిస్థితి ఎట్లా ఉందనేది మాత్రం ఇంకా అక్కడ హాస్పిటల్స్లో అందుతున్న ట్రీట్మెంట్ గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతున్నప్పుడు మంటలు పక్క భవనానికి వ్యాపించకుండా ఉండేందుకు కూడా గంట పాటు బ్రిగేడ్ నేతృత్వంలో ఫైర్ ఫైటింగ్ కొనసాగింది. అలాగే మంటలు కూడా ఒక్కసారిగా కంట్రోల్ కాలేకపోయిన క్రమంలో లాడర్ ఫైర్ ఇంజన్ సహాయం ద్వారా ఫోమ్ స్ప్రే చేసి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమంది టీం కూడా లోనికి వెళ్తా ఉన్నారు, DRF టీం లోనికి వెళ్తా ఉన్నారు, అలాగే ఫైర్ సిబ్బంది కూడా లోనికి వెళ్తా ఉన్నారు. మనం చూడొచ్చు, కుడివైపు పరిశీలిస్తే కూడా ఇంకా కార్నర్ అంటే మంటలు కావచ్చు, అలాగే పొగలు కూడా లోన ఎక్కడైనా కార్నర్ పాయింట్ లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లాడర్ సహాయం ద్వారా DRF టీం అయితే లోనికి వెళ్ళి ప్రస్తుతం అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవేళ కార్నర్లో ఏమైనా సిచ్యువేషన్ ఏదైనా అన్కంట్రోల్ ఉంటే మాత్రం ఆ కంట్రోల్ చేసే విధంగా కూడా ఒక ఫైర్ ఇంజిన్ కూడా స్పాట్లోనే ఉంచారు. ప్రస్తుతం బ్రిగేడ్ నేతృత్వంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సౌత్ జోన్ DCP స్నేహ మిశ్రా గారు, వారితో మాట్లాడదాం ఏ విధంగా జరిగింది. ప్రస్తుతం అయితే పోలీస్ సిబ్బంది కావచ్చు, అలాగే ఇటు DRF ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే మీడియాతో మాట్లాడింది కిషన్ రెడ్డి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మీడియాతో మాట్లాడతానని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుతున్న విషయాలు కావచ్చు, ఎంతమంది ఏ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఉన్నారు,
బాధిత కుటుంబంతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోనికి వెళ్లారు. ప్రస్తుతం అయితే ఇంకా డిఆర్ఎఫ్ టీం, ఫైర్, పోలీస్, అలాగే ఎస్బీ, ఇంటెలిజెన్స్ ఆ వివిధ బృందాలుగా ఏర్పడైతే ప్రస్తుతం ఘటనా స్థలంలో ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా అప్డేట్ తెలుసుకుంటున్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్ చేసేందుకు కూడా ఇటు సౌత్ జోన్ పోలీసులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. సో సౌత్ జోన్ డీసీపీ సౌమ్య మిశ్రా నేతృత్వంలో పోలీసు ఇటు ప్రస్తుతం అయితే గుల్జార్ హౌస్ అలాగే చార్మినార్ సంబంధించిన ఈ రెండు వైపులా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా సిటిజన్స్ లోనికి రాకుండా అలాగే వెహికల్స్, అన్నోన్ వెహికల్స్ లోనికి రాకుండా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే కేవలం అంబులెన్సెస్ అలాగే ఫైర్ ఇంజన్స్ మాత్రమే ఈ స్పాట్లోకి వచ్చే విధంగా నాలుగు వైపులా నలుదిక్కులా కూడా చార్మినార్, గుల్జార్ హౌస్ సంబంధించిన రూట్ మ్యాప్ అంతా కూడా మ్యాప్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ లోనికి వచ్చాయి. తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేశారు. సో 8 మంది ఎవరైతే మృతి చెందారో ప్రస్తుతం వారి పోస్ట్ మార్టం పూర్తి అవ్వాల్సి ఉంటుంది. 8 మందికి సంబంధించిన మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఉస్మానియా మార్చురీకి షిఫ్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో పంచనామా నిర్వహిస్తారు. పంచనామా నిర్వహించిన తర్వాత పోస్ట్ మార్టం పూర్తవుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. చార్మినార్ పిఎస్ లిమిట్స్లోని ఇది గుల్జార్ హౌస్ సమీపంలోనే కృష్ణ పర్ల్స్, మోడీ పర్ల్స్ గత కొంతకాలంగా వీరు బిజినెస్ కొనసాగిస్తున్నారు, పర్ల్స్ అండ్ జ్యువెలర్స్. సో లోపల కూడా బిజినెస్ నడిపిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అలాగే కొంతమంది కార్మికులు ఇందులో మంటల్లో చిక్కుకుపోవడం, 20 మందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లిన క్రమంలో 8 మంది మాత్రం మృతి చెందడం అనేది తీవ్రంగా విషాదాన్ని నింపుతోంది. ఇది విషాదకరమైన ఘటన. ఇందులో 2 మహిళలు, 2 చిన్నారులు అలాగే 3 పురుషులు. స్పాట్లోనే ముగ్గురు మృతి చెందారు స్పృహ కోల్పోయి. తర్వాత యశోద హాస్పిటల్ బలక్పేటలో అందులో 4 మృతి చెందారు. అలాగే డిఆర్డీఓ అపోలో హాస్పిటల్లో మరొక 2 కూడా, మొత్తంగా 8 మంది మృతి చెందారు. ఈ ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం అయితే తెలిసిన తర్వాత కూడా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో విషాదాలు అనుకున్నాయి. ఇంకా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలా మంది చుట్టుప్రక్కల వారు ఇక్కడికి చేరుకోవడం, అలాగే ఏ విధంగా జరిగింది అనేది మాత్రం వారిలో ఒక టెన్షన్ అనేది నెలకొంది. ప్రస్తుతం డీసీపీ నేతృత్వంలో బందోబస్తు కావచ్చు, అలాగే సహాయక చర్యలు కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ టీంతో కోఆర్డినేట్ చేస్తున్నారు, ఫైర్ సిబ్బందితో కూడా పోలీస్ వారు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇటు బాధిత కుటుంబ సభ్యులకు భరోసానివ్వడం, అలాగే ఎవరైతే దురదృష్టవశాత్తు మృతి చెందిన వారు ఉన్నారో వారికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా వేగవంతం చేసేలా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆ ప్రక్రియ కూడా మరికొద్ది సేపట్లో కొనసాగే ఫైర్ ఇంజన్ ఘటనా స్థలంలో ఉంది. శ్రావణి, ఇంకా రెస్క్యూ కొనసాగుతూనే ఉందా? ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ భవనానికి సంబంధించి సెల్లార్ నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు వ్యాపించడం అనేది వెనక వైపు, అంటే ఈ సెల్లార్ నుంచి గల్లీ ఉంటుంది కాబట్టి ఆ లోన నుంచి ఓన్లీ స్టేర్ కేస్ ఉంది, ఎగ్జిట్ మాత్రం లేదు. ఫస్ట్ ఫ్లోర్లో వీరంతా ఉన్నారు. కొంతమంది ఈ సెల్లార్లో కూడా వెనక ఇల్లు ఉంది, అందులో కూడా కొంతమంది నిద్రిస్తూ ఉన్నారు. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఫైర్, డిఆర్ఎఫ్ టీం మాత్రం ప్రస్తుతం ఈ భవనాన్ని తమ ఆధీనంలో తీసుకొని చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైనా మరొకసారి షార్ట్ సర్క్యూట్ అవి, లేదంటే ఎక్కడైనా కార్నర్లో పొగలు వ్యాపించడం, అలాగే మంటలు, చిన్నపాటి మంటలు ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసే విధంగా ఫైనల్ చెక్ చేస్తారు బ్రిగేడ్ నేతృత్వంలో. అందుకోసం కూడా ఒక ఫైర్ ఇంజన్ కూడా ఘటనా స్థలంలో ఉంచారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. లోన మాత్రం ఇప్పటి వరకు 20 మందిని రెస్క్యూ చేసి హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ఎవరు కూడా అన్కాన్షియస్లో ఎవరు కూడా ప్రస్తుతం ఇప్పుడున్న ప్రజెంట్లో కూడా ఎవరిని కూడా కనుక్కోలేకపోయారు ఫైర్ సిబ్బంది. కానీ మంటలు ఏమైనా వ్యాపిస్తాయా, లేదంటే ఇంకా పొగలు కార్నర్లు ఎక్కడైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేసే విధంగా మాత్రం డిఆర్ఎఫ్, ఫైర్ టీం మాత్రం ప్రస్తుతం ఈ భవనాన్ని ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే లోనికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు. అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కరెంట్ ఆఫ్ ఉంది, కరెంట్ ఆఫ్ చేశారు. అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగిన క్రమంలో ఇక్కడ ఒక మెయిన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, ఇక్కడికి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఆఫ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఇటు విద్యుత్ సంబంధించిన కరెంట్ ఆఫ్ కూడా పవర్ ఆఫ్ చేశారు. సో ఈ ఏసీ కంప్రెషర్ వల్ల ఏ విధంగా ప్రమాదం జరిగింది, అలాగే షార్ట్ సర్క్యూట్ వల్ల ఏ విధంగా జరిగింది అనేది ఇంకా ఇటు ఇన్సిడెంట్ పూర్తయిన తర్వాత, అంటే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. నమోదైన తర్వాత ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా క్లూస్ సేకరిస్తారు, ఇది ఏ విధంగా జరిగిందని. అందులో వంట సామాగ్రికి సంబంధించి 3 సిలిండర్లను రికవరీ చేశారు. ఒక సిలిండర్ కూడా గ్యాస్ లీక్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇటు ఏసీ కంప్రెషర్తో పాటుగా గ్యాస్ సిలిండర్ లీక్ అవడం వల్ల ఈ తీవ్రత అధికమైందా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏవైనా మాత్రం క్లూస్ సేకరించిన తర్వాత ఆ క్లూస్ ఏవైతే ఉంటాయో వాటిని సైన్స్ ల్యాబ్ పంపించిన తర్వాత ఒక ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ అనేది ప్రాథమికంగా కన్ఫర్మ్ చేస్తున్నప్పటికీ ఇతరత్ర కారణాలు ఏవైనా మాత్రం తెలియాల్సి ఉంటుంది. దానికి సంబంధించి క్లూస్ సేకరించాల్సిన అవసరం ఉంటుంది.
సో డిఆర్ఎఫ్ టీం ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం ఈ భవనాన్ని ఆక్యుపై చేశారు. వారు ఆధీనంలో తీసుకొని ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి అది పూర్తయిన తర్వాత పోలీసులు దర్యాప్తు మాత్రం వేగవంతం చేస్తారు. అదే ఎట్ టైం కూడా ఇటు కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కూడా ఉంటుంది కాబట్టి పోస్ట్ మార్టం నిర్వహించాలి. 8 మంది మృతులకు ఏవైతే ఉంటాయో వారి పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత పంచనా పూర్తి చేసి పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు కూడా వారికి అప్పగించే అవకాశం ఉంటుంది. రీసెంట్గా కూడా గోషామాల్ నియోజకవర్గంలోని ఎక్కడైతే మహారాజ్గంజ్ అంటే బేగం బజార్ సమీపంలో కూడా రీసెంట్గా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అందులో కూడా ప్రమాదవశాత్తు అంటే అదృష్టవశాత్తు చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడ డిఆర్ఎఫ్ టీం అలాగే ఫైర్ టీం అందరూ కూడా హుటాహుటిన స్పందించి వారందరినీ కూడా రెస్క్యూ చేసి లాడర్ సాయం ద్వారా బయటికి తీసుకొచ్చారు. రీసెంట్గా జరిగిన ప్రమాదం అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఒకవేళ అక్కడ కూడా ఒకవేళ ప్రాణ నష్టం సంభవించి ఉంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది మర్చిపోకముందే గుల్జార్ హౌస్ చార్మినార్లోని గుల్జార్ హౌస్ కృష్ణ పల్స్ జ్యువెలర్స్ అలాగే మోడీ జ్యువెల్స్ పల్స్ ఇన్సిడెంట్ జరగడంలో పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం సంభవించడం, ఇందులో 8 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది విషాదకర ఘటన. కుటుంబ సభ్యులు వారి ఆప్తులను కోల్పోవడం అనేది కూడా ఒక విషాదకరమైన ఘటన. ఎందుకంటే ఇన్సిడెంట్ ఎవరు కూడా ఊహించారు. ఈ ఇన్సిడెంట్ ఊహించని క్రమంలో జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంలో కొంతమంది లోనే చిక్కుకుపోయి బయటికి రాలేకపోవడం, ఆ పొగ అంతా కూడా స్మోక్ పీల్చుకోవడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళి ఊపిరాడక చనిపోయారు ఘటన స్థలంలోనే. మరికొంతమంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. సో ఇప్పటివరకు మనకు అంత ప్రకారం 8 మంది మృతి చెందారు. మరొక 12 మంది కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అందులో వారి యొక్క పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. శ్రవణి దగ్గర లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.